నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నికల్ సభ. ఇవాళ వీడియోకి వచ్చేస్తారు ఒప్పో K12X 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట బై. సో ఈ స్మార్ట్ ఫోన్ అయితే చాలా బాగుంది అండ్ స్మార్ట్ ఫోన్ ఇవాళ లాంచ్ అయింది అండ్ అఫీషియల్ సేల్ చూసుకుంటే మాత్రం 2 ఆగస్ట్ మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో 2 ఆగస్ట్ నుంచి మీ స్మార్ట్ ఫోన్ అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో 2 ఆగస్ట్ అంటే ఎప్పుడు ఏం లేదు, ఫ్రైడే రోజు మీరు స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకోవడం మాత్రమే మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది, 13,000కి వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ వేరియంట్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే 16,000కి ఉంది. నేనైతే బేస్ వేరియంట్ తీసుకోమని అయితే రికమెండ్ చేస్తాను. హైలైట్స్ ఏంది స్మార్ట్ ఫోన్ కంటే ఒకటే మెయిన్ హైలైట్ ఏంటంటే 120Hz రిఫ్రెష్ డిస్ప్లేతో పాటు వస్తుంది, స్లిమ్ బాడీతో పాటు వస్తుంది, 5100 mAh బ్యాటరీ, 45W ఛార్జర్, స్ప్లాష్ డిజైన్ అండ్ కింద కూడా వడ్డా సరే కూడా కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా చాలా బాగుంది అన్నమాట. ట్రాన్స్పోర్ట్ ప్రొటెక్షన్ కేస్తో పాటు కూడా వస్తుంది, చాలా బాగుంది. 2 కలర్ వేరియంట్ వస్తుంది, బ్రీజ్ బ్లూ అండ్ మిడ్ నైట్ వైలెట్ కలర్తో పాటు కూడా వస్తుంది అనమాట. కింద పడ్డ మీకు ప్రొటెక్షన్ అయితే ఉంటుంది అండ్ ఛార్జింగ్ కూడా ఇస్తారు బై. మంచి ఏమంటారు డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కానీ డిస్ప్లేకి వచ్చేసరికి ఏంటంటే మన వాళ్ళు 720p రెజల్యూషన్తో పాటు కూడా ఇస్తారు అనేసి అంటారు. నెక్స్ట్ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం Dimensity 6300 5G ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. ఈ మధ్యకాలంలో ఈ ప్రైస్ కేటగిరీకి వచ్చే ప్రాసెసర్లు అవన్నీ కూడా అయితే 10,000 నుంచి 15,000 మధ్యలో Dimensity 6100 ప్లస్ లేకపోతే 6300 ప్రాసెసర్లు ఎక్కువ యూజ్ చేస్తారు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే 32 MP AI కెమెరా ఇచ్చారు. ఆబ్వియస్గా బై ఇక్కడ ఏమంటారు 50 ఇచ్చిండే బాగుండేసి అయితే నేను అనుకుంటున్నాను. 32 MP ఇప్పుడు సెట్ అయితే లేదు. AI ఫీచర్స్ కొన్ని ఇచ్చారు. అన్స్టాపబుల్ విత్ కలర్ OS 14తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్గా Android 14తో పాటు వస్తుంది. అండ్ 50 month ఏమంటారు ఫ్లూయిడెన్సీ ప్రొడక్షన్తో పాటు వస్తుంది, అప్డేట్స్ వస్తున్నాయి అయితే అన్నారు. తర్వాత యాంటీ షేక్ యాంటీ డ్రాప్ కేస్ అనమాట బై. సో కేసు కూడా జర రగడ్ ఉంది, ట్రాన్స్పరెంట్ మంచి కేసుతో పాటు కూడా మీకు బాక్స్లోనే వస్తుంది అనమాట. సో బాక్స్లో కంటెంట్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి మీకు. బాక్స్లోనే మీకు కేసు, ఛార్జరు, మిగతా వేరే ఐటమ్స్, కేబుల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కూడా కొన్నిటికి ఛార్జర్లు కూడా ఇస్తారు, వీళ్ళైతే ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది అనుకోండి నేనైతే బై. కానీ ఏం చేసిరంటే బై ఒక్కటి డిస్ప్లే కాడ ఒకటి చేసిరు బై. కెమెరా సర్లే పర్లేదు ఎట్లా అట్లా చేసుకుందాం అంటే డిస్ప్లే కూడా అట్లనే ఇచ్చారు. సో ఇవి 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి బై. దానివల్ల ఈ స్మార్ట్ ఫోను నేనైతే ఒకటే మాట చెప్తున్నా, లెవెల్ ఆఫర్స్ అప్లై చేసినాక ఆఫర్స్ ఉన్నాయో లేదో తెలియదు. సో ఆఫర్స్ అప్లై చేసినాక ఇది 11,000 10,000కి వచ్చిందని కన్సిడర్ చేసుకోవచ్చు. డిస్ప్లే కెమెరా ఇవి 2 బై. మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒప్పోలోనే కావాలన్నా 10,000 11,000 కంటే ఇట్లా ఒప్పో K12X మంచి ఫోను పర్చేస్ చేసుకోవచ్చు. అవి 2 పాయింట్స్ చెప్పినాక పక్క పెడతాం. అండ్ ఇవి నా ఫస్ట్ ఇంప్రెషన్స్ అనమాట. సపరేట్గా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియోస్ 2 కూడా చేస్తాను. ఆ వీడియో చెక్ చేసుకొని ఫైనల్ డెసిషన్ అయితే మీరు తీసుకుని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. వీడియో నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.